గృహానికి సంబంధించి ఈ దేవతా పదాలు ఎక్కడ వస్తాయి అని చూస్తే ఈస్ట్ తూర్పులో అయితే ఈ ప్లేస్లో, సౌత్ దక్షిణం అయితే ఈ ప్లేస్లో, వెస్ట్ పడమర అయితే ఈ ప్లేస్లో, నార్త్ ఉత్తరం అయితే ఈ ప్లేస్లో వస్తాయి. తూర్పు దక్షిణాలైతే ఈ ప్లేస్లో వస్తాయి కాబట్టి ఇది ఓకే. కానీ నార్త్ ఉత్తరము వెస్ట్ పడమరలో చూడడానికి నీచ స్థానంలో ఉన్నట్లు కనబడతాయి. కానీ ఈ పదాలలోనే మెయిన్ డోర్ పెట్టుకోవడం అనేది కరెక్ట్. దీనికి సంబంధించి మరొక ప్రూఫ్ చూపిస్తాను. ద్వార దోషాలు. వామావర్త ద్వారము స్థలంలో నుండి ఎడమ చేతి మీదుగా గృహంలో ప్రవేశించేలా పెట్టినది. ఎడమవైపుకు వామావర్త ద్వారం వల్ల ధనహాని కలుగుతుంది అని చాలా క్లియర్గా ఉంది. ఇది సిలబస్ బుక్, అంటే ఎన్నో బుక్స్ని రిఫర్ చేసి రాస్తారు అని చెప్పడానికి చూపించాను. దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది, స్థలంలో నుండి గృహానికి ఎడమ చేతి వైపుగా వెళ్తే ధనహాని కలుగుతుంది అని చాలా క్లియర్గా చెప్పబడింది. తూర్పుకి సంబంధించి మీరు తూర్పు ఫేసింగ్ హౌస్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు మీకు రైట్ అనేది ఇక్కడ వస్తుంది, లెఫ్ట్ అనేది ఇక్కడ వస్తుంది. అదేవిధంగా దక్షిణానికి సంబంధించి రైట్ లెఫ్ట్, పడమరకి సంబంధించి రైట్ లెఫ్ట్, ఉత్తరానికి సంబంధించి రైట్ లెఫ్ట్. దీని ప్రకారం చూసుకున్నా కూడా దేవతా పదాలలో డోర్ పెట్టుకోవడం అనేది కరెక్ట్. ఎందుకు, మనకి E3 E4 అంటే తూర్పు ఫేసింగ్కి సంబంధించి E3 4 అనేది ఇక్కడ వస్తుంది, దక్షిణానికి సంబంధించి S3 S4 అనేవి ఇక్కడ వస్తున్నాయి, పడమరకి సంబంధించి W3 W4 అనేవి ఇక్కడ వస్తాయి, ఉత్తరానికి సంబంధించి N3 N4 అనేవి ఇక్కడ వస్తాయి. మరి ఈ ఉచ్చస్థానాలు నీచస్థానాలు ఎందుకు వచ్చాయి అంటే, కొంత శాస్త్ర అధ్యయనం చేసేవారి తప్పుంటే చాలా వరకు ప్రస్తుత కాలంలో కంఫర్ట్ లైఫ్, కంఫర్ట్ జోన్కి అలవాటు పడిన మనిషి జీవన విధానానికి అనుగుణంగా నిర్మాణాలు జరగడం.